ఈ మధ్య వైటమిన్ D3 లోపం అందరిలో ఉంది. ఇన్ఫాక్ట్ నేను కూడా మొన్న టెస్ట్ చేయించుకుంటే నాకు బాగానే లోపం ఉంది. ఏదో 60,000 ఏదో ఉంటుంది కదా, అది వారానికి ఒకటి వేసుకోమన్నారు. ఇది మీరు ఈ D3 K2 అంటే ఏంటి సార్? పొటాషియం. సో పొటాషియం అండ్ ఈ D3 అన్నది వాట్ డస్ ఇట్ డూ? ఏం చేస్తుంది బాడీని? D3 ఈజ్ ఏ వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్, చాలా పనులు చేస్తుంది శరీరంలో. బట్ స్మాల్ ఇంటెస్టైన్ లో ఉన్న కాల్షియం ని అబ్జర్వ్ చేసి రక్తంలోకి తీసుకురాగల కెపాసిటీ D3కి ఉంటుంది. వచ్చిన రక్తంలోకి వచ్చిన దాన్ని అక్కడే ఉండనివ్వకుండా బోన్స్ కి, నరాలకి, బ్రెయిన్ కి, పంటికి అందించే వ్యవస్థ K2 చేస్తుంది. సో D3 తక్కువ ఉంటే తక్కువ కాల్షియం అబ్జర్వ్ అవుతుంది, తక్కువ కాల్షియం బొయ్యికలకి, నరాలకి అందుతుంది. దానివల్ల మీకు ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, నెఫ్రలాజికల్ ప్రాబ్లమ్స్. పైపెచ్చు రక్తంలోకి వచ్చిన తర్వాత K2 లేకపోతే అది గుండె నాళాలను బ్లాక్ చేయడానికి కూడా కాల్షియమే ముఖ్య కారణం, ముఖ్య భూమికి వహిస్తుంది. కాల్సిఫికేషన్ అయిపోయి ప్లేక్ ఫార్మేషన్ దోహదపడుతుంది కదా. సో ఒక్క D3ని మనం బ్యాలెన్స్ చేయగలిగితే ఆర్థోపెడిషన్ తో పని లేదు, నెఫ్రాలజిస్ట్ తో పని లేదు, న్యూరాలజిస్ట్ తో పని లేదు, డెంటిస్ట్ తో పని లేదు, కార్డియాలజిస్ట్ తో కూడా పని లేదు. వారానికి ఒక్కసారి వాడమని చెప్తున్నారు కొన్ని ఎల్లోపతి వాళ్ళు. అది కూడా సింథటిక్ వేస్ట్ టాబ్లెట్ ఇస్తున్నారు. మనం లిచిన్ అనే హెర్బ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి బయో అవైలబిలిటీ రోజుకు 10,000 ఇస్తాం మనం.